మనం ప్రపంచం కోసం ఎంతగా కష్టపడుతున్నామో, స్కూల్, కాలేజ్, డిగ్రీ, బిజినెస్, ఉద్యోగం ప్రతిదానికోసం సమయాన్ని కేటాయిస్తున్నాము. కానీ ఏ ధర్మం ప్రకారం అయితే మనం పూర్తి జీవితం గడపాలో, దేని గురించి అయితే సమాధిలో ప్రశ్నలు అడగబడతాయో, దేని ఆధారంగా అయితే స్వర్గం మరియు నరకం యొక్క తీర్పు జరుగుతుందో, మనం ఆ దీన్ను నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నామా? అల్లాహ్ యొక్క మొదటి ఆదేశం ఏమి అవతరించింది? చదువు నీ ప్రభు నామముతో. ఆలోచించండి, అల్లాహ్ అన్నిటికంటే ముందుగా చదువు అని సెలవిచ్చారు. అంటే చదివేవారిగా మారండి, జ్ఞానం సంపాదించేవారిగా మారండి. కానీ ప్రశ్న ఏమిటంటే, ఏ జ్ఞానం ద్వారా అయితే మనిషి స్వయంగా కూడా ప్రయోజనం పొందుతాడో మరియు మానవాళికి కూడా ప్రయోజనం చేకూరుతుందో అటువంటి ప్రతి జ్ఞానం. కానీ అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే విలువైనది జ్ఞానం ఏది? ఆ జ్ఞానం ఏదైతే ఖురాన్, సహీ హదీస్ మరియు మన్హజే సహాబా ప్రకారం ఉంటుందో, అల్లాహ్ యొక్క ఈ ఆదేశాలను వినండి. కావున తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహ్ తప్ప మరే సత్యమైన ఆరాధ్యుడు లేడు. తెలిసినవారు మరియు తెలియనివారు సమానం కాగలరా? అల్లాహ్ మీలోని ఈమాన్ ఉన్నవారి మరియు జ్ఞానం ఉన్నవారి దర్జాలను ఉన్నతం చేస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరితోనైతే అల్లాహ్ మేలు చేయాలని తలుచుకుంటాడో అతనికి దీని యొక్క అవగాహనను ప్రసాదిస్తాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నేను మీ మధ్య 2 వస్తువులను వదిలివెళ్తున్నాను. వాటిని మీరు గట్టిగా పట్టుకుని ఉన్నంతకాలం ఎన్నటికీ దారి తప్పరు. అల్లాహ్ యొక్క గ్రంథం మరియు నా సున్నత్ పద్ధతి. ఇదే ఆ జ్ఞానం. దేని ఆధారంగా అయితే స్వర్గం మరియు నరకం యొక్క తీర్పు జరుగుతుందో. ఈరోజు చాలామంది ప్రజలు అంటుంటారు, వీడియో చిన్నదిగా ఉండాలి, 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. నా సోదరా, ఒకవేళ మనం మన ఆఖిరతును కాపాడుకోవడానికి కూడా సమయాన్ని కేటాయించలేకపోతే, అయితే మనం మన హృదయస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ప్రయత్నిస్తుంటాను సంక్షిప్త వీడియోలలో కూడా ఖురాన్, సహీ హదీస్ మరియు మన్హజే సహాబా ప్రకారమైన దీన్ను సులభమైన పద్ధతిలో మీ వరకు చేరవేయడానికి. కానీ గుర్తుంచుకోండి, సరి అయిన ధర్మం నేర్చుకోవడానికి ఆ పండితులతో ముడిపడి ఉండటం అవసరం. ఎవరైతే ఖురాన్, సహీ హదీస్ మరియు మన్హజే సహాబా ప్రకారం ధర్మం నేర్పుతారో, తద్వారా మనిషి దారి తప్పింపుల నుండి సురక్షితంగా ఉండగలడు. ప్రతి భావోద్వేగ ప్రసంగం సత్యం కాదు, మరియు ప్రతి అందమైన మాట సరియైన ధర్మం కాదు. ప్రాపంచిక జ్ఞానం మనిషి యొక్క ప్రపంచంను మెరుగుపరుస్తుంది, కానీ ఖురాన్, సహీ హదీస్ మరియు మన్హజే సహాబా కలిగిన జ్ఞానం ప్రపంచంను కూడా మెరుగుపరుస్తుంది మరియు ఆఖిరతును కూడా. అల్లాహ్ మనల్ని సరైన ధర్మ జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అమీన్.